దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ అందరికీ తెలుసు, ఇవాళ దేశంలో ఏనాడు లేని విధంగా విద్వేష రాజకీయాలు ప్రబలిపోతున్నాయి. విద్వేష రాజకీయాలని, విద్వేష భాష, విద్వేష ఉపన్యాసాలు అంటే హేటెడ్ స్పీచ్, ఆ విధంగా స్థాయి అనేది లేకుండా ఇంతకుముందు చిన్న స్థాయిలో వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇవాళ దేశ స్థాయిలోనే దేశ ప్రధాని లాంటి వాళ్ళ నోటి నుంచి అటువంటి భాష రావటం చాలా దురదృష్టకరం. ఈ క్రమంలోనే వారు మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎటువంటి దుస్సాహసానికైనా సరే సిద్ధపడి, ఎటువంటి దిగజారుడికైనా సిద్ధపడి, అధికారం తప్పితే మరొకటి ఒక పరమావధి లేకుండా నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే మనం చూసాం, ప్రతి ఎన్నికలప్పుడు ఒక సెంటిమెంట్, ఒక అంశాన్ని ప్రజలకు చెప్పడానికి వాళ్ళు చేసిందంటూ ఏమీ లేదు. అప్పుడు 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, ఇవ్వలేదు. 2020 నాటికి అందరికీ సొంత ఇళ్ళు అన్నారు, అసలు దాన్ని ఊసే లేదు. 2020 నాటికి రైతు ఆదాయం 2 చేస్తా ఉన్నారు, దానికి సంబంధించింది లేదు. ఏ అంశం పైన కూడా వారు ఈ పని చేశామని చెప్పడానికి లేకపోగా వారు దేన్ని ఉపయోగిస్తున్నారంటే, ఇప్పుడు మొన్నటి వరకు రామాలయం, ఇప్పుడు ఇంకా దిగజారిపోయి ముస్లింల్ని అడ్డంగా పెట్టి, మహిళల్ని అడ్డంగా పెట్టి ఎంత రెచ్చగొట్టే ఉపన్యాసాలంటే, ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పైన అటువంటి ఉపన్యాసాలు కొంతమంది చెప్పారు. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే, కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే ఆడవాళ్ళ మెడల్లో మంగళ గొలుసులు ఉండవు, ఆ గొలుసులు తీసేసి మెడల పైన అరక ఏమంటారు కాడి పెట్టి ఆడవాళ్ళతో కూడా వ్యవసాయం చేపిస్తారు. అట్లా విద్వేషాన్ని రెచ్చగొట్టారు. ఇవాళ ఆ విధమైనటువంటి భాష నరేంద్ర మోడీ ఉపయోగిస్తూ ఉన్నాడు. ఏమని ఉపయోగిస్తున్నాడు? ఇప్పుడు ఇండియా కూటమి అనేది అధికారంలోకి వస్తే ఈ దేశంలో సంపదని ముస్లింలు పంచుతారు. చెప్పిందైతే వాస్తవం, మీ అందరూ కూడా తెలుసు. డైరెక్ట్గా చెప్తున్నాడు నరేంద్ర మోడీ చెప్తున్నాడు, అమిత్ షా చెప్తున్నాడు. ఇంకొక అడుగు ముందుకేసి హిందువుల మహిళల మంగళసూత్రాలు కూడా తీసి పంచుతారు. అంటే మంగళసూత్రాలు ఉండేది హిందూ మహిళలకే కదా. అంటే అంత ఈ అధికారం కోసం భారతదేశ చరిత్రలో, ఇతర దేశాల సంగతి పక్కన పెడతాం, ఇంతవరకు ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి, నీచ స్థాయి కలిగినటువంటి ఒక స్టేట్స్మెన్షిప్, రాజనీతిజ్ఞత లేనటువంటి ప్రధాని ఇన్ని మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, సంపదని అసమానతలు లేకుండా చేయాలి. సహజంగా మేము కూడా చెప్తాం, అసమానతలు విపరీతం పెరిగిపోతున్నాయి. దానికి వక్ర భాష్యం ఈయన. మంగళసూత్రం ఎక్కడుంది అందులో? మంగళసూత్రం అనే పదం నిజంగా ఎప్పుడైనా మంగళసూత్రం అంటే గౌరవం వచ్చిందంటే సంతోషం. మంగళసూత్రం అన్న, మహిళలు అన్న, ఆయనకి అదేం లేదు. ఆయన మంగళసూత్రం కట్టాడు, ఆయన మంగళసూత్రాన్ని పట్టించుకోవాలా? అందరూ మంగళసూత్రం అంటే ఇట్లా రెచ్చగొట్టి ఓట్ల కోసం చేయటం అనేది చాలా దుర్మార్గం, దౌర్భాగ్యం. అంతేకాకుండా అంతకుముందు చాలా చేశాడు అనుకోండి. రామాలయం, ఇంటింటి తలంబరాలు, ఎన్ని చేసినా ఇవాళ బీజేపీ గెలుస్తుందనేటువంటి పరిస్థితి లేదు. బీజేపీ గెలుస్తుందనే పరిస్థితి లేదు. వాతావరణం అట్లా వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ 104, మొన్న 88 జరిగింది. 192లో
ఇప్పుడు మెజారిటీ ప్రతిపక్షాల వైపు వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.